హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిలోక్య 6600. ఈ వీడియోలో వచ్చేసి మనం డిప్రిషియేషన్ డెఫినేషన్ అలాగే వాటి ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ డిప్రిషియేషన్ చూద్దాం అండ్ కాజెస్ ఆఫ్ డిప్రిషియేషన్ కూడా చూద్దాం. మనము డిప్రిషియేషన్ మీన్స్ డిక్రీజ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ అసెట్ డ్యూ టు వేర్ అండ్ టేర్, exhaustion of the subject matter, effluxion of time, obsolescence or similar causes. Depreciation is the gradual and permanent reduction in the value of asset. According to Pickles, depreciation is permanent and continuing diminution in the quality, quantity or value of an asset. Following are the causes of depreciation. Depreciation అంటే ఏంటి అంటే వాల్యూ ఆఫ్ అసెట్ నెమ్మదిగా తగ్గిపోవడాన్ని డిప్రిషియేషన్ అని అంటారు. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా, ఆ డిప్రిషియేషన్కి కాజెస్ అలాగే మీనింగ్ కూడా చూద్దాం. మనము ఇవి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. వేర్ అండ్ టేర్ అంటే ఏంటంటే వెన్ అన్ అసెట్ ఈజ్ కాన్స్టాంట్లీ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ద వాల్యూ ఆఫ్ సచ్ అసెట్ మే డిక్రీజ్. ఏదైనా ఒక అసెట్ని కాన్స్టెంట్గా ప్రొడక్షన్లో యూజ్ చేయడం వలన ఆ అసెట్ వాల్యూ తగ్గిపోతుందన్నమాట. సచ్ డిక్రీజ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ అసెట్ ఈజ్ సెడ్ టు బి డ్యూ టు ఫిజికల్ వేర్ అండ్ టేర్. ఒక అసెట్ని అంటే ఏదైనా ఒక మెషినరీ అనుకోండి, అది అసెట్ కదా, మనకు దాన్ని కంటిన్యూస్గా వాడుతూ ఉన్నాం అనుకో, దాని ఫిజికల్ లైఫ్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఎక్కువ యూస్ చేస్తే దాని వాల్యూ కూడా తగ్గిపోతుంది. దాన్ని ఫిజికల్ వేర్ అండ్ టేర్ అని అంటారనమాట. ఎఫ్లక్షన్ ఆఫ్ టైమ్ ఆర్ పాసేజ్ ఆఫ్ టైమ్. Some assets like leasehold property, patents, copyright, etc. are acquired for a particular period. The value of these assets get decreased by passage of time. After the expiry of the particular period, they become useless. ఇప్పుడు ఒక లీజ్ హోల్డ్ ప్రాపర్టీ మీరు తీసుకున్నారు అనుకోండి, లీజ్కి ఒక 3 years లేదా 5 yearsకి తీసుకున్నారు. ఆ 5 years లోపలే ఆ పని చేసే కెపాసిటీ మిషనరీకి తగ్గిపోయిందని అనుకోండి. ఆ పర్టికులర్ టైం తర్వాత ఆ అసెట్ అనేది యూజ్లెస్. అంటే పాసేజ్ ఆఫ్ టైం పాస్ అవ్వడం వల్ల ఆ అసెట్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇది కూడా డిప్రిషియేషన్కి ఒక కారణం అనమాట. మనం ముందే చెప్పుకున్నాం కదా, డిప్రిషియేషన్ అంటే డిక్రీజ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ యాన్ అసెట్. దానికి రీజన్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ది వచ్చేసి వేర్ అండ్ టేర్, నెక్స్ట్ది వచ్చేసి ఎఫ్లక్షన్ ఆఫ్ టైమ్ ఆర్ పాసేజ్ ఆఫ్ టైమ్, థర్డ్ది వచ్చేసి అబ్సాలిసెన్స్. Some assets are become obsolescence due to increasing technology. It means asset became out of date. Obsolescence అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకుందాం మనము. ఇప్పుడు నెక్స్ట్ వర్షన్ ఫోన్ ఏదైనా వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, పాతది పక్కన పెట్టేస్తాం కదా. ఆ టైం పాస్ అవ్వడం వలన, టెక్నాలజీ చేంజ్ అవ్వడం వలన అవుట్ ఆఫ్ డేట్ అయిపోతే ముందున్న వర్షన్ని మనం తీసేసి కొత్త వర్షన్ వాడుకుంటున్నాం కదా. అప్పుడు ఏమవుతుంది, ముందున్న వర్షన్కి వాల్యూ తగ్గిపోతుంది. ఇది కూడా ఒక రీజన్ అనమాట. చేంజ్ ఇన్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. ద వాల్యూ ఆఫ్ అన్ అసెట్ మే డిక్రీజ్ ఇన్ ది డిమాండ్ ఫర్ ది అసెట్. ఇట్ ఈస్ డ్యూ టు చేంజ్ ఇన్ టేస్ట్ ఆఫ్ కస్టమర్స్ ఎట్సెట్రా. ఇదేంటంటే ఇప్పుడు ట్రెండ్ వేరే ఏదైనా నడుస్తుంది అనుకోండి, ముందున్న వాల్యూకి డిమాండ్ తగ్గిపోయింది, ఇప్పుడు వేరే దాన్ని కొంటున్నారు. దీనికి రీజన్ ఏంటంటే కస్టమర్స్ యొక్క టేస్ట్ చేంజ్ అవ్వడము దీనికి రీజన్ అనమాట. ఇప్పుడు ఒక వస్తువుని మనం కొనడం లేదు, అప్పుడు దానికి ఏమవుతుంది, వాల్యూ తగ్గిపోతుంది. ఇది కూడా డిప్రిషియేషన్కి ఒక రీజన్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాషన్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మైన్స్ ఉంటాయి కదా, ఆయిల్ వెల్స్, క్వారీస్ ఎట్సెట్రా. ఇప్పుడు మైన్స్ తీసుకుందాం మనము. కంటిన్యూస్గా దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అనుకోండి, మినరల్స్, ఆయిల్, అట్లా తీస్తున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఏమీ ఉండదన్నమాట. ఇది కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇది కూడా డిప్రిషియేషన్కి ఒక రీజన్ అనమాట. ఇది డిప్రిషియేషన్కి సంబంధించిన రీజన్స్. నెక్స్ట్ దీంట్లో ఆబ్జెక్టివ్స్ ఏంటంటే అసర్టైన్మెంట్ ఆఫ్ టు ప్రాఫిట్. డిప్రిషియేషన్ ఈజ్ అన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ ఏ ఫిజికల్ అసెట్. ఈ డిప్రిషియేషన్ అనేది ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. దీన్ని మనం కరెక్ట్గా అకౌంట్స్లో వేసామనుకోండి, అప్పుడు మాత్రమే మనము కరెక్ట్ ప్రాఫిట్స్ని అసర్టైన్ చేయగలుగుతాం అనమాట.
పర్టికులర్ పీరియడ్కి సంబంధించి. అలాగే ట్రూ ఫైనాన్షియల్ పొజిషన్, మనము బ్యాలెన్స్ షీట్లో ఎప్పుడైనా అసెట్ని కాస్ట్లెస్ డిప్రిషియేషన్గా చూపిస్తామన్నమాట, అసెట్ వాల్యూని. అలా చూపిస్తేనే మనం కరెక్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ చూపించగలుగుతాం. ఈ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఆబ్జెక్టివ్స్ ఇవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఒక కొత్త అసెట్ కొనాలనుకోండి, మనం ప్రజెంట్ వాడుతున్న అసెట్కి డిప్రిషియేషన్ మనం క్యాలిక్యులేట్ చేసి దానికి సంబంధించిన కొంత అమౌంట్ పక్కన పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ లైఫ్ అయిపోయేసరికి, ఈ ప్రజెంట్ వాడుతున్న అసెట్ లైఫ్ అయిపోయేసరికి కొంత అమౌంట్ సేవ్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని ఈ వాడుతున్న అసెట్ లైఫ్ అయిపోయిన తర్వాత కొత్త అసెట్ కొనుక్కోవడానికి యూజ్ అవుతుందన్నమాట. టు అసర్టైన్ ద ట్రూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, depreciation is an item of cost of production. If it is not charged, the cost records would not present true cost of production. మనము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి డిప్రిషియేషన్ ఛార్జ్ చేయకపోతే ఏమవుతుందంటే మనం కాస్ట్ రికార్డ్స్ అనేవి కరెక్ట్ పొజిషన్ని చూపించవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టు కంప్లై విత్ స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్. ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీస్ ఇట్ ఈస్ కంపల్సరీ టు ప్రొవైడ్ డిప్రిషియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ and without providing depreciation dividends amount cannot be declared. ఈ జాయింట్ స్టాక్ కంపెనీస్లో ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ మీద కంపల్సరీగా డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. అలా ప్రొవైడ్ చేయకపోతే డివిడెండ్స్ డిక్లేర్ చేయడానికి వీలేదు. ఇది స్టాట్యుటరీ రిక్వైర్మెంట్ అనమాట. ఇవి డిప్రిషియేషన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్. ఇది టోటల్గా డిప్రిషియేషన్కి సంబంధించిన టాపిక్. దీంట్లో మెథడ్స్ ఆఫ్ డిప్రిషియేషన్ అని చాలా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.